పిల్లలు మత్తు పదార్థాలకు వెళ్ళిపోవడాలు కానీ ఏది మొదలుపెట్టి మీనరాశి మనకు ద్వాదశ రాశులలో 12వ రాశి అయినటువంటి మీనరాశి వారికి 2022 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి పరాభావాలు. అసలు ఇందులో బాగుంటుంది అంటే ఇందులో బాగాలేదు, మరొక దానికి వెళ్దాము అని అనుకుంటే అందులో బాగుండకపోవడం, అధికంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఉండడం, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, భార్యాభర్తలలో గొడవలు, అప్పుడే వివాహం జరగడాలు, అప్పుడే గొడవలు జరగడాలు, తిరిగి మళ్ళీ ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉంటే బయటపడడాలు. సినీ ఇండస్ట్రీలో మంచి మంచి ఆఫర్స్ మిస్ చేసుకున్నటువంటి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు మీనరాశిలో. అందులో ముఖ్యంగా డా అక్షరము, డి అక్షరము, దా అక్షరము, చా అక్షరము ఈ పేర్లతో ఉండేటువంటి వారు విపరీతంగా డబ్బు లాస్ అయిపోయిన వారు ఉన్నారు. విపరీతమైనటువంటి డౌన్ఫాల్కు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే 2022 ఆగస్టు నుండి, మరి ఇదే 2022 ఆగస్టు ముందు 22 ఆగస్టు ముందు ఒక 2 years చాలా అద్భుతంగా టాప్ పొజిషన్కి పోయింది విన్నరా. మళ్ళీ ఇప్పుడు బాగాలేదు వ్యవస్థ, అంటే కొందరు. ఇక వాహన ప్రమాదాలు, స్థాన చలనాలని చెప్పుకున్నాం, ప్రదేశ మార్పులని చెప్పుకున్నాం, విదేశీ ప్రయాణాలని చెప్పుకున్నాం, వివాహం కాని వారికి వివాహం జరిగినటువంటి దాఖలాలు అని చెప్పుకుంటున్నాం. ఇక మరీ ముఖ్యంగా సర్జరీస్, హెల్త్ రిలేటెడ్ సర్జరీస్, తండ్రినో లేదా తల్లినో కోల్పోయిన దాఖలాలు, ఇలాంటివి ఎన్నో జరిగినటువంటి సందర్భాలు ఈ మీనరాశి వారికి వారి లైఫ్లో ఎన్నడూ చూడని హడల్స్. ఇక్కడ దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా వారి పరిస్థితి ఉన్నది. ఏది మొదలుపెట్టు జీరో, ఏ పని చేయు శూన్యం. మరి నిజంగానే మా వ్యవస్థ అట్లా లేదు అంటే భూమికి సంబంధించిందో, కోర్టు రిలేటెడో, పోలీస్ స్టేషన్ పోవడాలో, అధికంగా మద్యం సేవించడాలు కావచ్చు, ఇలాంటివి, పిల్లలు మత్తు పదార్థాలకు వెళ్ళిపోవడాలు కానీ, ఈ తరుణంలో తల్లిదండ్రులు బాధపడేటువంటి సందర్భాలు కావచ్చు. సో తప్పకుండా ఈ మీనరాశి వారికి అత్యంత అద్భుతంగా ఈ 2026 మీకు పరాభావనామ సంవత్సరము స్వాగతాన్ని పలుకుతున్నది. పేరులో మాత్రమే పరాభావం ఉన్నది, కానీ గురువు అత్యంత అద్భుతంగా, అంటే మీ రాశికి అధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం పాలించబోతున్నాడు. మరి గురువు మీకు అధిపతి కనుక మీకు చాలా అంటే చాలా మోక్షాన్ని తెస్తున్నాడు. ఎన్నడూ చూడని హైట్స్ మీరు చూస్తున్నారు. విదేశీ ప్రయాణం కానీ, చక్కటి ఆరోగ్యం కానీ, అదేవిధంగా శత్రువులపై విజయం కావచ్చును, సంతానం కావచ్చును, ఒక మంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చును. ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి పొజిషన్కు వెళ్ళేది ఎవరయ్యా అంటే మీనరాశి, అటు పిమ్మట కర్కాటక రాశి. ఇది మాత్రం బాగా గమనించుకో. వివాహము, ఆకస్మిక ధనము, విదేశాలలో ఉండేటువంటి వారికి చాలా గొప్ప అవకాశాలు రావడాలు, ఇలా ఎన్నెన్నో కూడా అద్భుతాలు అయితే మీకు రాబోతున్నవి ఈ 2026 సుమారుగా మనకు 6వ నెల తర్వాత కనుక తప్పకుండా మీ యొక్క జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా మీకు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది మన యొక్క ప్రిడిక్షన్. ఇంకా ఇవన్నీ ఎందుకు అంటే ఏదో జరుగుతుంది అని చెప్తున్నాం, కానీ జరిగింది కావాలి, జరుగుతుంది కావాలి, జరగబోయేది కావాలి, అప్పుడే మీరు నన్ను నమ్మండి. కనుక అది గమనించుతూ ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీనరాశి వారికి బాగుంది అంటే బాగుంది. గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, గురు కవచం కానీ చదువుకోండి, మంచి ఫలితం.